శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి ఏ తేదీలు కలిసి వస్తాయో, ఏ తేదీలు కలిసి రావో, జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూన్ నెలలో కుంభరాశి వాళ్ళకి నెల మొత్తం కూడా అనుకూల వాతావరణమే ఉంటుంది. ప్రతికూల వాతావరణం ఏది ఉండదు. ఏ పని తలపెట్టినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. కొండలు పిండి చేసే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలుగుతారు. ఆకాశానికి నిచ్చెన వేసే స్థాయిలో అద్భుతమైనటువంటి లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని సాధించగలుగుతారు. బంధుమిత్రుల సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. బంధువుల సహకారం వల్ల, మిత్రుల సహకారం వల్ల కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా చాలా సులువుగా పూర్తి చేస్తారు. ఎలాంటి సమస్య అయినా సరే చిటికలో పరిష్కరించగలుగుతారు. అంత అద్భుతంగా ఏ పని తలపెట్టినా బ్రహ్మాండమైన విజయాలు పొందగలుగుతారు. అలాగే కుంభరాశి వాళ్ళు జూన్ నెలలో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొత్త కొత్త పనులు ప్రారంభించి ఆ పనుల్లో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. వాహన మార్పులు చేస్తారు. పాత బండి అమ్మి కొత్త బండి కొంటాం, పాత కారు అమ్మి కొత్త కారు కొంటాం, ఇలాంటివి కూడా చేయగలుగుతారు. అలాగే ఇల్లు మార్పు అనేది కనిపిస్తోంది. ఇప్పుడు ఉంటున్న ఇంటికంటే బ్రహ్మాండమైన ఇంటికి మారే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వస్తు ప్రాప్తి యోగం ఉంది. రకరకాల వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబంలో అందరితో మైత్రి ఉంటుంది. కుటుంబ కలహాలు తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడగలుగుతారు. దానివల్ల మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది. అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ఉద్యోగంలో అయితే ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంటు మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా వస్తుంది. వ్యాపారంలో అయితే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ వ్యాపారం జరిగి ఎక్కువ లాభాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడి ప్రభావం వల్ల ఒక్కొక్కసారి కోపంతో వ్యవహరిస్తూ ఉంటారు. చిన్న విషయాల్లో కూడా కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపాన్ని మాత్రం కంట్రోల్లో పెట్టుకోండి. కోపం వల్లే సమస్యలు వస్తాయి. కోపాన్ని పక్కన పెడితే కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో తిరుగుండదు. అలాగే ఈ కోపం వల్లే బాగా దగ్గరైన వాళ్ళు జూన్ నెలలో దూరం అయిపోయే అవకాశం కనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే మీరే రాజు. అంత అద్భుతంగా జూన్ నెలలో అనుకూల పరిస్థితులు కుంభరాశి వాళ్ళకు ఉన్నాయి. ప్రయాణాల పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా అన్నిటినీ అధిగమించగలుగుతారు. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా తిరిగి ప్రారంభించి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. కాబట్టి జూన్ నెల మొత్తం కూడా కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక్క కోపాన్ని మాత్రం అదుపులో ఉంచుకోవాలి. కోపం అదుపులో లేకపోతే మాత్రం దగ్గరి వారి దూరం అవటం వల్ల మానసికంగా బాధ అనేది పొందుతారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని గుర్తుపెట్టుకుంటే కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 10, 12, 17, 21, 27, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే జూన్ నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 5, 7, 14, 19, 23, 25 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి ఆ దోషం తొలగింపజేసుకోవటానికి కుంభరాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయటం, వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను ఈ నెలలో వచ్చే శనివారాలు సమర్పించడం, గోవిందనామాలు రోజు వినటం, దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు ఓం గోవిందాయ నమః, ఓం నమో వెంకటేశాయ ఈ 2 నామాలు 21 సార్లు చదువుకోండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. జూన్ నెల మొత్తం ఇంకా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.